గనుల శాఖకు సీనరేజ్ వసూళ్లను గుత్తేదారులు సకాలంలో చెల్లించడం లేదు. అడ్వాన్స్ డబ్బులు ఇవ్వకుండా కాకమ్మ కథలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా నిధుల కోసం ప్రభుత్వం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. గనుల శాఖ అధికారులు జిల్లాల్లో సీనరేజ్ వసూళ్లు పక్కాగా చేయలేకపోతున్నారని, ఆ బాధ్యతను గుత్తేదారులకు అప్పగిస్తే క్రమం తప్పకుండా ప్రతి నెల ఖజానాకు సొమ్ము వస్తుందని ప్రభుత్వం భావించింది. కానీ టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు మాత్రం తెలివితేటలు చూపిస్తున్నారు. అనేక కథలు చెబుతూ ఏ నెల కానెల అడ్వాన్స్ డబ్బులు జమ చేయకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఫలితంగా ప్రతి నెల 103 కోట్ల మేర రావాల్సిన సీనరేజ్ సొమ్ము కోసం ప్రభుత్వం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి విశాఖ, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మైనింగ్ లీజుదారుల నుంచి సీనరేజ్ వసూళ్లు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలిచి గుత్తేదారులను ఎంపిక చేసింది. నెలకు ఉమ్మడి విశాఖ జిల్లాకు 18 కోట్లు, కృష్ణాకు 9.8 కోట్లు, ప్రకాశం జిల్లాకు 47 కోట్లు, నెల్లూరుకు 14.22 కోట్ల చొప్పున చెల్లిస్తామంటూ ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ సంస్థ టెండరు దక్కించుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకు 14 కోట్లు చెల్లించేలా కోట్ చేసి సుధాకర్ ఇన్ఫ్రా సంస్థ బిడ్ దక్కించుకుంది. ఇందులో ప్రకాశం మినహా మిగిలిన 4 జిల్లాల్లో అక్టోబర్ 8 నుంచి గుత్తేదారు సంస్థలు సీనరేజ్ వసూళ్లు ఆరంభించాయి. ప్రకాశం జిల్లాలో అక్టోబర్ 24 నుంచి మొదలు పెట్టాయి. ఆ తేదీకి ముందే 1 నెల అడ్వాన్స్ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాయి. ఆ తర్వాత నవంబర్ నుంచి అడ్వాన్స్ చెల్లించడం మానేశాయి. డిసెంబర్ వచ్చినా అదే పరిస్థితి. ప్రభుత్వ పనులకు వినియోగించే రోడ్ మెటల్, గ్రావెల్, మట్టికి ముందుగా సీనరేజ్ ఫీజు తీసుకోకుండా ఉచిత పాసులు జారీ చేస్తారు. ఈ పనులకు బిల్లులు చెల్లించే సమయంలో ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా సీనరేజ్ మొత్తాన్ని మినహాయిస్తుంది. ఇలా ఉచిత పాసులు జారీ చేసిన పర్మిట్ల మొత్తం ఎంతో లెక్కించి అది మినహా మిగిలిన మొత్తాన్ని గుత్తేదారు సంస్థలు తప్పకుండా ప్రతి నెలా జమ చెయ్యాలి. కానీ గుత్తేదారులు నిధులు చెల్లించకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల యజమానులు సీనరేజ్ గుత్తేదారుల తీరుపై నిరసన తెలిపారు. అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. చివరకు సర్దుబాటు చేసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బేతంచెర్ల, బనగానపల్లిలో నాపరాయి పరిశ్రమల యజమానులు కొద్ది రోజులు నిరసనలు తెలిపారు. ఈ నిరసనలను గుత్తేదారు సంస్థలు ప్రభుత్వానికి సాకుగా చూపిస్తున్నాయి. అలాగే మధ్యలో భారీ వర్షాలు కురిశాయని, పర్మిట్లు ఎక్కువ జారీ చేయలేకపోయామని, దీనివల్ల నవంబర్, డిసెంబర్ నెలలకు చెల్లించాల్సిన మొత్తంలో కొంత తగ్గించాలి అంటూ ప్రభుత్వానికి లేఖలు రాశాయి. ఉమ్మడి ప్రకాశం, కర్నూలు జిల్లాలో కొద్ది రోజులు నిరసనలు జరగ్గా మిగిలిన ఉమ్మడి విశాఖ, కృష్ణా, నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఆటంకాలు లేవు. అయినా సరే ఆ జిల్లాల్లో కూడా నవంబర్, డిసెంబర్ నెలల అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, మార్టూరు, బల్లికురవ వంటి ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉన్న గ్రానైట్ కటింగ్, పాలిషింగ్ యూనిట్ల యాజమాన్యాలు అక్కడి సీనరేజ్ గుత్తేదారు ఏఎంఆర్ తీరుపై కొద్ది రోజులు నిరసన గళం వినిపించాయి. ఒక్కో కట్టర్కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన నెలకు 35,000తో పాటు అదనంగా మరో 35,000 అడుగుతున్నారంటూ పేర్కొన్నాయి. చివరకు చర్చలతో రాజీకొచ్చాయి. ఒక కట్టరుకు 22 క్యూబిక్ మీటర్ల ముడిరాయికే అనుమతి ఉంటుంది. అదనంగా 3 క్యూబిక్ మీటర్లు వినియోగిస్తే 10,000, 6 క్యూబిక్ మీటర్లయితే 20,000, 9 క్యూబిక్ మీటర్లయితే 30,000, 13 క్యూబిక్ మీటర్లకు 40,000 చొప్పున అదనంగా చెల్లించేలా మాట్లాడుకుని ఒప్పందం చేసుకున్నాయి. ఈ అదనపు మొత్తాన్ని గుత్తేదారు సంస్థ ఆన్లైన్లో స్వీకరించకుండా నగదు రూపంలో తీసుకుంటోంది. గత నెల కొంతమేరకు ఆన్లైన్ చెల్లింపులు స్వీకరించినా ఈ నెల నుంచి మాత్రం అదనపు మొత్తాన్ని నగదు రూపంలో మాత్రమే ఇవ్వాలని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నట్లు కొందరు గ్రానైట్ యూనిట్ల యజమానులు తెలిపారు. అంటే ఈ అదనపు మొత్తమంతా కోట్లలో ప్రభుత్వ లెక్కలో చూపకుండా గుత్తేదారు సంస్థ వెనకేసుకోనుందని ఆరోపణలొస్తున్నాయి.